ప్రభు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆయన కంటికి మీరు కనబడాలి. హల్లెలూయా. ఎలా కనబడాలి? ఆయన ఉద్దేశం నెరవేర్చే వ్యక్తిగా నువ్వు కనబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ అలాగే మీరు దేవుడు ఏం చెప్తున్నాడు? మొదటి మాట, దావీదు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు. అంటే నా హృదయానికి నచ్చిన వాడు, నా హృదయమునకు నచ్చిన వ్యక్తి దావీదు అని దేవుడు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దావీదు రాజు కంటే ఇంకో రాజు మొదట ఉన్నాడు. ఆయన పేరేంటండి? సౌలు రాజు. ఈ సౌలు రాజు మొట్టమొదటిగా ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. మొదటి రాజు సౌలు రాజు, రెండవ రాజు దావీదు గారు. ఈ ఇద్దరిని కూడా ఒకే దైవజనుడు అభిషేకించి ఉన్నాడు. వీరిద్దరిని కూడా దేవుడే అభిషేకించి ఉన్నాడు. ఇప్పుడు అదే దేవుడు సాక్ష్యం చెప్పే సమయానికి సౌలు గురించి సరైన సాక్ష్యము చెప్పట్లేదు. కానీ దావీదు గురించి ఏమంటున్నాడంటే, నా ఇష్టానుసరైన వ్యక్తి, నాకు నచ్చిన వాడు, నా హృదయానికి నచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటయ్యా దావీదులో నీకేం కనపడింది అని అంటే, దావీదులో నచ్చినది ఏంటో తెలుసా? నిత్యము దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలు, స్తుతి, ఆరాధనలు చేస్తున్నాడు. దేవుని మాట తీరేలా ఉంది. నీ మాటను బట్టి దేవుడికి అది ఇష్టమవుతుందా? నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన, నువ్వు ఏది నడిచినా అది దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటుందా? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడా? దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడా? అసలు ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమని? దావీదు నా ఇష్టానుసరమైన మనుష్యుడని. ఆ మాట ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రతి ఉదయకాలం లేవగానే రాత్రి పడుకున్నంత వరకు దావీదు ఏం చేస్తున్నాడండి? దేవుని స్తుతిస్తున్నాడు. మరి ఈరోజు నీ గురించి దేవుడు చెప్పగలుగుతున్నాడా? హల్లెలూయా. సౌలు చరిత్ర గమనిస్తే, దావీదు చరిత్ర మనం గమనిస్తే, సౌలు దేవుడికి ఇష్టమైన పనులు చేయలేదు. దావీదు